ఫ్రెండ్స్, ఈ అమ్మాయి వాష్రూమ్ ఉపయోగించుకుని బయటకు రావడానికి సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా ఆమె స్నేహితురాలు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ ఆమె మొత్తం శరీరం రక్తంతో తడిసి ముద్దయ్యుంది. అది చూసిన వెంటనే ఏమైందిరా అంటూ ఆమెను పట్టుకుని నిలబెట్టింది. గాయం చాలా లోతుగా ఉండడంతో ఆ అమ్మాయి ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది. కాసేపట్లోనే ఆమె ఊపిరి ఆగిపోయింది. ఆ దృశ్యం చూసి ఎనా కాళ్ల కింద నేల జారిపోయినట్టయింది. భయంతో అక్కడికక్కడే కూర్చుంది. అరిచినా ఎవరూ వినరని అర్థమైంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె తనను తాను కంట్రోల్ చేసుకుంది. బయట అసలు ఏమవుతుందో తెలుసుకోవాలని ధైర్యం తెచ్చుకుంది. నెమ్మదిగా తలుపు కొంచెం తీయగా చూసింది మాత్రం గుండెల్లో గుబులు పుట్టించే దృశ్యం. మొత్తం స్కూలు ఇద్దరు తుపాకులు పట్టుకున్న స్టూడెంట్ల చేతిలో ఉంది. చాలా మంది పిల్లలు ఇప్పటికే వారి గుళ్లకు బలైపోయారు. అప్పుడే అబ్బాయిల వాష్రూమ్ నుంచి ఒక అబ్బాయి బయటకొచ్చాడు. ఎనా వెంటనే చేతులతో బయటకు రాకూడదని సిగ్నల్ ఇచ్చింది. కానీ అతనికి అర్థం కాలేదు. నేరుగా బయటికి వెళ్లిపోయాడు. కాసేపట్లోనే ఆ దుండగులు అబ్బాయిల వాష్రూమ్ వైపు నడిచారు. అదే సమయంలో అమ్మాయిల వాష్రూమ్ వైపు నుంచి తలుపు మూసిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న వెంటనే వాళ్ళ వైపు తిరిగారు. ఇక ఎనా పైకప్పు ప్యానెల్ తీసి వెంటిలేషన్ దారిగుండా పారిపోవాలని ప్రయత్నిస్తోంది. అదృష్టవశాత్తు ఒక దుండగుడు లోపలికొచ్చినా అతని చూపు పైకి పోలేదు. ఎనా సేఫ్ అయింది. కానీ ప్రమాదం ఇంకా ముగియలేదు. ముందుకు క్రాల్ చేస్తూ వెళ్తుండగా పాత ప్యానెల్ ఒకసారిగా విరిగి గట్టిగా కింద పడిపోయింది. ఆ శబ్దం విన్న వెంటనే వాళ్లు అలర్ట్ అయ్యారు. ఎక్కడైనా వెతకండి, ఎవరూ తప్పించుకోకూడదని వారి లీడర్ ఆర్డర్ ఇచ్చాడు. ఎనా వెంటనే ఒక క్యాబినెట్ కింద దాక్కుంది. ఊపిరి కూడా బిగపట్టుకుంది. బయట వాళ్ల అడుగుల శబ్దం దగ్గర పడుతోంది. అదే సమయంలో క్యాఫెటేరియాకు కూడా అక్కడే దాక్కున్నాడని ఆమెకు తెలిసింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బయట తుపాకులతో కిచెన్ మొత్తం వెతుకుతున్నారు. ఇప్పుడే పట్టుబడతామనుకున్న టైంలో ఆ కుక్ ఒక్కసారిగా బయటకొచ్చాడు. ఎనా తప్పించుకోవాలని ఎనా నోరు బిగబట్టి కన్నీళ్లాపుకుంది. కొన్ని క్షణాల తర్వాత భారీగా తలుపు మూసిన శబ్దం వినిపించింది. వాళ్లు వెళ్లిపోయినట్టు అనిపించింది. ఎనా జాగ్రత్తగా బయటకు రాలుతూ వెనక తలుపు గుండా బయటకు చేరుకుంది. ఈసారి అదృష్టం కలిసొచ్చింది. వెంటనే స్కూల్ మెయిన్ గేట్ వైపు పరిగెత్తింది. కానీ గేటు దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో కూడా ఒక గన్ ఉంది. ఇప్పుడు ఎనా తప్పించుకుంటుందా లేక ఇదే ఆమె కథకి ముగింపా?